దై ఫెయిత్ హ్యాత్ మేడ్ ది హోల్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. వి సీ గాడ్ రెస్పెక్టింగ్ ఫెయిత్ పీపుల్. మనము చూస్తే అనేక సార్లు దేవుడు తన విశ్వాసులతో సంభాషించే విధానము చూసినట్లయితే గౌరవార్థమైన రీతిగా ఉంటుంది అనమాట. దై ఫెయిత్, సాధారణంగా దైన్ అని ఎవరిని అంటాం మనము? దైన్ అని ఎవరినైనా రెస్పెక్ట్ ఇస్తుంటే అంటాం. సో ఈవెన్ గాడ్ సైస్ ఫెయిత్ అంటే తన కుమారుణ్ణి ఎంతైతే అంగీకరించారో, తన కుమారుని యొక్క రక్తాన్ని, ఆయన శిలువ మరణాన్ని ఆయన మరణించాడు, తిరిగి నా కొరకు మరణాన్ని జయించి లేచాడు. జయించాలా, ఆయన మరణించాలా, లెగాల, ఆ తర్వాత మరణము మీద విజయం వచ్చిందనేటువంటిది ఆయన ప్రకటించడానికి అలా చేశాడు. తండ్రి తన కుమారుని పంపించాడు. ఆ మాటల్ని నమ్మిన ప్రతి ఒక్కరిని దేవుడు గౌరవిస్తాడు. ఒక చోట ఏమని అంటాడంటే, వారిని ఎలా కాస్తాడంట, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఇంకొక చోట ఏమంటాడంటే, నా యొక్క కంటి పాపవలే సో ప్రేషియస్, అంటే ఒక తండ్రి కుమారుడిలాగా చూస్తారు. అంటే తల్లులు కూడా అప్పుడప్పుడు గుడ్డిని బాధేస్తారు పిల్లలు, తల్లులు తండ్రులు. నువ్వు ఎప్పుడైనా నీ కంటి పాపని బాధవా? ఒకసారి కూడా బాధ. దాన్ని ఎప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎంత కోపం వచ్చినా, ఫ్రస్ట్రేట్ అయినా, ఎప్పుడైనా నువ్వు నెత్తికేసి కొట్టుకుంటావు, అవునా, కింద పడి దొరుకుతావు, ఏదో నిరగొడతావు, ఎప్పుడైనా కంట్లో పొడుచుకుంటావా? నో. దాన్ని మట్టుకు ఎప్పుడు కాపాడుకుంటా ఉంటావు. సో గాడ్ ఈవెన్ ట్రీట్స్ హిస్ ఫెయిత్ పీపుల్. ఆయన ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు, అంటే సంఘముతోటి, విశ్వాసులతో ఆయన చెప్తున్నాడు, ఐఎమ్ హియర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అప్పుడప్పుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కానీ దానికి కూడా ఏమంటాడంటే, తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి, కుమార్తెను శిక్షిస్తాడు. ఒకవేళ నేను మిమ్మల్ని శిక్షించకపోతే మీరు నా పిల్లలే కారు. దర్ ఈస్ ద జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దట్ ఆల్సో. సో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20-22. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ ఆ స్త్రీ వచ్చి ఆ వస్త్రపు చెంగుని మరి పట్టుకున్నప్పుడు మరి దేవుడు విశ్వాసాన్ని గౌరవించేవాడే కాదు, ఆ విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఆ విశ్వాసులను కూడా గణపరిచేవాడు. హీ హానర్స్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. అందుకనే పౌలు అంటాడు, నా పోరాటం ముగించాను, నా యాత్ర ముగించాను, నా కొరకు ఏముందంటాడు? కిరీటము దేనికి సాదృశ్యము? ఘనత, హానర్. క్రౌన్ ఈజ్ ఫర్ హానర్. మామూలుగా మన దగ్గర గౌరవించడానికి మంచి ఒక షాల్ కప్పుతారు. దేవుడు ఏమిస్తానంటున్నాడు? కిరీటం. ఆ కిరీటానికి ఒక పేరు కూడా ఉంది, జీవ కిరీటం. ఆ కిరీటంలో మరి వజ్రాలు పొదుకుండొచ్చు. అది ఇచ్చిన వారికి ఏముంటుందంట? నిత్య జీవం. దే లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. వాట్ ఎ హానర్. హీ హానర్స్ ఫెయిత్. మన దేవుడు విశ్వాసాన్ని మరి గౌరవించేవాడే కాదు, విశ్వాసాన్ని ఘనపరిచేవాడు కూడా. హీ హానర్స్ ఫెయిత్. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆపి, నా నుంచి ప్రభావం వెళ్ళిందని చెప్పి ఆమె పట్టుకొని, అమ్మ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. ఇదే సందర్భము మళ్ళా లూకా అధ్యాయంలో కూడా చూద్దాం. లూకా 8:42 నుంచి చదువుదాం. ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఇక్కడ ఒక మాట, ఎవని చేతనైనను స్వస్థత నొందనిదై. సాధారణంగా చూస్తే ఈమె విశ్వాసము కలిగిన స్త్రీయా, విశ్వాసము లేని స్త్రీయా? ముందు నుంచి ఆమెకు వ్యాధి రాకముందుకు విశ్వాసం ఉందా లేదా? ఆ స్త్రీ ఇజ్రాయెల్ సమాజంలో ఉండినటువంటి స్త్రీ ఆమె, లేకపోతే అక్కడ తూరు దేవుని స్త్రీ అని ఉందా? ఆమెకు కొన్ని చట్టాలు తెలుసు. ఇజ్రాయెల్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో మరి అటువంటి వ్యాధి కలిగినటువంటి స్త్రీ సమాజంలో తిరగొచ్చా? అటువంటి వ్యాధి కలిగిన స్త్రీని ఒక పదముతో వాడతారు. ఏం పదం అది? అపవిత్రత. సో కొన్ని రోజులు వాళ్ళు గృహంలోనే ఉండాలి, బయట తిరగకూడదు. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? అన్క్లీన్. కొన్ని రోజులు ఉండాలి. అయితే ఈమెకు ఆ వ్యాధి ఎంతకాలం ఉంది? అటువంటి వాళ్ళు మరి వైద్యుల దగ్గరికి వెళ్ళడానికి ఎగ్జామ్షన్ ఉంటుంది ఫర్ హీలింగ్ ఇన్ దాట్ వే. అయితే ఆమెకు ఇంతకుముందు ఆరోగ్యముగా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంది. పుట్టడమే విశ్వాసం. 8వ రోజు మరి 12వ రోజు ఎన్నో రోజు మరి తీసుకెళ్లి మందిరములో మరి ప్రతిష్టం చేయాలి. విశ్వాసంలోనే ఉంది. అయితే ఆమెకి అటాక్ వచ్చింది. ద డెవిల్ హ్యాస్ అటాక్. విశ్వాసంలో ఉంటే అటాక్స్ వస్తాయా రావా?
సో ఒక అటాక్ వచ్చింది ఆమెకి, విశ్వాసంలోనే ఉంది. అటాక్ వచ్చినప్పుడు సాధారణంగా ఆమె, ఎవరైనా విశ్వాసులు అటాక్ వచ్చినప్పుడు ప్రార్థిస్తారు, బైబిల్ చదువుతారు, అటాక్ రాకూడదని అనుకుంటారు. వస్తాయి కొన్ని అటాక్స్. అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? వైద్యుల దగ్గరికి. ఉదాహరణకి ఒక 12 ఏళ్లలో నాకు తెలిసి ఆ ఊర్లో, ఆ పక్క ఊర్లో, తర్వాత ఇంకా అంత దూరం వెళ్ళాలో అక్కడికి అన్ని చోట్లకి వెళ్ళొచ్చేసినట్టుంది. ఒక 100 మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. ఈ 100 మంది వైద్యుల దగ్గరికి 12 ఏళ్ళు వెళ్తున్నప్పుడు అందులో అవన్నీ దగ్గర రకరకాల చోట్లకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు విశ్వాసం ఉందా లేదా ఆమెకి? షీ హాస్ ఫెయిత్. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ప్రార్థించుకుంటూ వెళ్తుందా? యా, షీస్ ప్రేయింగ్. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏదైనా అటాక్ వచ్చింది అనుకో, ముందు జనాలు అటాక్ చేస్తారు, నేను నువ్వేదో చేసావు, నీకు ఏదో వచ్చింది అని. ఆమెకు విశ్వాసం ఉందని కూడా తెలియదు. ఆమె విశ్వాసాన్ని గణపరచు. అయితే దేవుడు ఎలా చూస్తున్నాడు ఆమెను? విశ్వాసిగానే చూస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ద గాడ్ ఆఫ్ హెల్దీ పీపుల్, హీస్ గాడ్ ఆఫ్ ద సిక్. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ద పోర్. మనం చూసాం, ఒక యుద్ధం వచ్చినప్పుడు ఏ ఇల్లు మొత్తం అన్ని కూడా దోచేయమని చెప్పారు? వాళ్ళందరినీ కట్టేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఒక్కిళ్ళైనా ఉంచారా? అంటే ఆ కాలంలో, ఆ సమయంలో ఆయన కొంతమంది విశ్వాసులు ఎంత ప్రార్థించిన, ఉపవాసం ఉన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వలే. ఒకవేళ కొంతమంది పోటీ పడి వాడిని ఆశీర్వదించాడు, వీళ్ళని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించలేదు, కొంతమంది దేవుడి మీద అలిగి కొన్ని మోసాలు చేసి. అంటే ఇక్కడ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఫెయిత్, విశ్వాసం అనండి. ఫెయిత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పోర్, రిచ్, సిక్, హెల్దీ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఈ స్త్రీని దేవుడు విశ్వాసాలుగానే చూస్తున్నాడు. మరి ఈ స్త్రీని 12 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన గౌరవిస్తున్నాడా లేదా? అయితే ఆయన ఈ విశ్వాసాన్ని ఎందుకు గణపరిచాడు? ఇటువంటి పరిస్థితుల్లో వైద్యుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆమె దేవుడిని ఇష్టపడుతుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని యందు వేచి ఉంటుంది. ఈ 12 ఏళ్ళు ఆమె అలాగే విశ్వాసాన్ని పట్టుకుంది కనుక ఆమెకు అధిక విశ్వాసాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ అధిక విశ్వాసము? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు. దట్స్ గ్రేటర్ ఫెయిత్. ఫెయిత్ గ్రోస్ ఇన్ యువర్ ట్రబుల్స్, ఈవెన్ ఇన్ యువర్ సిక్నెస్, ఈవెన్ ఇన్ యువర్ పావర్టీ. ఫెయిత్ గ్రో. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనల్లో కూడా విశ్వాసం ఏమవుతుంది? పెరుగుతుంది. అనేకుల్ని నిందించవచ్చు, దూషించవచ్చు. ఏం చేసుకున్నదో ఏందో, ఎందుకు ఇలాంటి ఆమెను చేసుకున్నాను, నాకెందుకు ఇలాంటి కూతురిచ్చావు, నాకెందుకు ఈ పరిస్థితి, నాకే ఎందుకు రావాలా, నేనే ఎందుకు? అందరూ బాగున్నారు కదా స్త్రీలందరూ. 12 ఏళ్ళు జీవితంలో పోతే ఎలాగా, ఇది పోతే ఎలాగ అనుకోలే. 12 ఏళ్ళు విశ్వాసాన్ని అలాగే అలా పట్టుకున్నందుకు ఆమెకు అధిక విశ్వాసం ఇచ్చాడు. ప్లస్ ఒక స్ట్రాటజీ కూడా ఇచ్చాడు. ఆమె ఏం చేసింది? కప్పేసుకుంది. తన ముఖం కప్పేసుకొని ఆ క్రౌడ్లో వచ్చేసి పట్టేసుకుంది. ఒకవేళ ఆమెను పట్టుకొని నువ్వు ఎందుకు బయటకు వచ్చావనేటప్పటికీ ఆమె ఏమయ్యింది? స్వస్థపడిపోయింది. యేసు ప్రభువు కూడా అలాగే. మరి కుష్ఠవ్యాధి కలిగిన వారిని ఊరు అవతలు పెట్టేస్తారు. వాళ్ళు ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. మరి ఈయన చట్టాన్ని ఉల్లంఘించాడు, ముట్టుకున్నాడు, కానీ వాడు ఏమయ్యాడు? స్వస్థ. ఎలా పట్టుకుంటారు? యువర్ ఫెయిత్ ఈజ్ అబౌవ్ ద లా. సమ్ టైమ్స్ అసలేంటి అది నీకు వర్తించదేమో అనే రీతిగా నీ విశ్వాసాన్ని దేవుడు ఒక్కొక్కసారి గణపరుస్తాడు. ఏది హెచ్చైనది చూసుకుంటే, ఒక్కొక్కసారి నువ్వు చూసుకుంటే దెర్ ఇస్ నథింగ్ అబౌవ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం పైన ఏదైనా ఉందా? అంటాడు, నమ్మువానికి సమస్తము. యువర్ ఫెయిత్ కెన్ రైజ్ అబౌవ్ ఎనీ సిస్టమ్. చదువుకోలేదు అనడానికి లేదు. సంబడీస్ ఫెయిత్ ఈజ్ రైజింగ్ టుడే. కొంతమంది ఈరోజు వారి విశ్వాసాన్ని ఉపయోగించుకుంటున్నారు. యువర్ ఫెయిత్ ఈజ్ more healthy than your sickness. Your faith is more rich than your power. Your faith is more strong than your weakness. నజరేయుడైన యేసయ్య, అయ్యా ఈ వాక్యం విని ఇదిగో నేను చాలా సార్లు నా విశ్వాసాన్ని వదిలేశాను ప్రభువా, నన్ను క్షమి. నేను చాలా సార్లు సనుక్కున్నాను, నా దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడేమో. అనేక సార్లు నా కష్టాల్లో, ఆలస్యములో, బాధల్లో ప్రార్థనకి దూరం అయిపోయా, ఉపవాసం చేయడం మానేశాను, స్తుతించడం మానేశాను, మళ్ళా యథావిధి నా పాత జీవితానికి వెళ్ళిపోయాను. ఈసారి నా కష్టాల్లో, బాధల్లో, వేదనల్లో కూడా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటాను నాయన. లార్డ్ జీసస్, లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.